నమస్కారం అందరికీ. ఈరోజు మనం మహారాష్ట్రలోని పవిత్ర క్షేత్రం కొల్లాపూర్ గురించి తెలుసుకుందాం. కొల్లాపూర్ నగరం ప్రధానంగా మహాలక్ష్మి టెంపుల్ కొల్లాపూర్ వల్ల ప్రసిద్ధి చెందింది. ఈ అమ్మవారిని అంబాబాయి అని కూడా పిలుస్తారు. 51 శక్తి పీఠాలలో ఒకటిగా భావించే ఈ ఆలయం వేల ఏళ్ల చరిత్ర కలిగి ఉంది. ఈ దేవాలయం చాళుక్య శైలిలో నిర్మించబడింది. కొల్లాపూర్ కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ఇక్కడి రణకల లేక్ సాయంత్రం సమయంలో చాలా అందంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి సమయం గడపడానికి ఇది మంచి ప్రదేశం. అలాగే ఇక్కడ ప్రసిద్ధి చెందినది కొల్లాపూర్ చెప్పులు మరియు మసాలా వంటకాలు ప్రత్యేక ఆకర్షణ. కొల్లాపూర్ చెప్పులు కట్టతో తయారవుతాయి. భక్తి, చరిత్ర, ప్రకృతి అందాలు ఆల్ ఇన్ వన్ ప్లేస్ అంటే అదే కొల్లాపూర్. పురాణ కథ ప్రకారం మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడే నివసిస్తూ భక్తుల కోరికలు తీర్చుతారని విశ్వాసం. కొల్లాసూర్ అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఈ ప్రాంతం కొల్లాపూర్గా ప్రసిద్ధి చెందిందని కథ ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే సంవత్సరంలో కొన్ని రోజులు సూర్యకిరణాలు నేరుగా అమ్మవారి విగ్రహంపై పడుతాయి. దీనిని కిరణోత్సవం అని పిలుస్తారు. అది చూసేందుకు వేలాది మంది భక్తులు వస్తారు. ఈ కిరణోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్ టు జనవరి మధ్యలో ఉంటుంది. ఓన్లీ 3 మంత్సే ఉంటుంది. మీరు ఒకవేళ అమ్మవారి టెంపుల్ విజిట్ చేయాలి అనుకుంటే ఈ టైంలో విజిట్ చేయండి. సో అమ్మవారిపై ప్రత్యేకంగా పడే ఆ సూర్యకిరణాలను మీరు కళ్ళారా చూడొచ్చు ఆ అద్భుతాన్ని. అమ్మవారిని దర్శించుకుంటే ఐశ్వర్యం, సౌభాగ్యం, శాంతి లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ కొల్లాపూర్ అమ్మవారి టెంపుల్ నుంచి మనమైతే మట్టి తెచ్చుకొని మనం ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందని అక్కడి భక్తుల విశ్వాసం. జై మహాలక్ష్మి అమ్మవారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.